లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏంటా ఆటోలో కూర్చున్నారు అని చూస్తున్నారా? మనం ఈరోజు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. సో దానికి దీనికి ఒక చిన్న కనెక్షన్ ఉందన్నమాట. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. రండి చూసేద్దాం ఎవరిని కలవబోతున్నాము అనేది. పండ్లు కూరగాయలు అమ్ముకున్నా, పండ్లు అమ్ముకున్నా, కాగితకాయలు ఏరుకున్నా, రోడ్ల తిరిగి కాగితాలు కూడా ఏరుకున్నా, అన్ని చేసింది మేడం. ఇల్లు గడవాలి కదా, పిల్లల్ని పోషించుకోవాలి కదా అనేసి, తండ్రి లేని లోటు వాళ్ళకు కూడా లేకుండా ఉండాలి అనేసి పెంచుకోవడం అని చెప్తే ఇక కిడ్నీ అమ్ముకున్నా అని కూడా హాస్పిటల్ చుట్టూ కూడా తిరిగాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు కదా, మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నీకేమనిపిస్తుంది? నేను స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది బాగా. మమ్మీ నాకు తోలట్లేదు, డబ్బులు లేవని ఆగుతుంది మమ్మీగా. 2 minutes అని చెప్పాను కదండి. అంటే మనతో పాటు మణి గారు ఉన్నారనమాట. సో తను ఒక లేడీ ఆటో డ్రైవర్. అంటే నార్మల్ గా జెంట్స్ ని చూస్తుంటాం ఆటో నడిపేవాడిని, కానీ లేడీస్ ని ఫస్ట్ టైం చూస్తున్నాం. అది కూడా మన ఖమ్మంలో ఒక లేడీ డ్రైవర్ ఉన్నారని చెప్పుకోవడానికి ప్రౌడ్ గా ఉంది. అంతేకాకుండా తన పరిస్థితి ఏంటి, తన గురించి తెలుసుకొని నేను తనకి ఇంటర్వ్యూ చేయాలని ఇక్కడికి వచ్చాను, మన సుమన్ టీవీ ద్వారా తనకు హెల్ప్ చేయాలని. ఓకే, మనమైతే ఆటో మణి గారి ఇంటికి చేరుకున్నాం అనమాట. సో ఇదేగా మణి గారు మీ ఇల్లు? మేడం. ఓకే, అంటే ఇది మీ సొంత ఇల్లు? అద్దెకే ఉంటున్నారు. అసలు ఎందుకు ఆటో నడపాలనిపించింది మీకు? అంటే తమ్ముడు పాతినం బేరానికి వెళ్ళేవాడు, తన దగ్గర టైం పాస్ నేర్చుకున్నా. ఆ డ్రైవింగ్ ఇప్పుడు నాకు అన్నం పెడుతుంది. ఓకే, చాలా మంచి. అంటే ఈ ఫీల్డ్ లోకి రావాలంటే మగోళ్ళు తోలుకుంటున్నారు కదా, ఆడోళ్ళు తోలుకుంటే తప్పే ఉంది? ఆడోళ్ళు కూడా తోలుకోవచ్చు కదా, ఎందుకు తోలకూడదు? తోలుదాం అనేసి ధైర్యం చేసి ముందుకొచ్చి నడుపుకోవటంలో ఇబ్బంది ఏం లేదు. అంటే ఆటో అన్నయ్యోళ్ళు కానీ, ఖమ్మం ప్రజలు కానీ అందరూ మంచి సపోర్ట్ గా ఉన్నారు. లేడీస్ కానీ, బాయ్స్ కానీ అందరూ మంచి సపోర్ట్ గా ఉన్నారు. నాకైతే. ఏం చదువుతున్నావు నాన్న? 7th క్లాస్. అంటే ఒక పాపే కాదు, తనకు ఒక బాబు కూడా ఉన్నాడంట. బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. పాప స్కూల్కి వెళ్ళలేదు? పాప అదే చెప్పింది కదా మేడం, తనకి సీట్ రాలేదు, వాడు మనీ పెట్టి చదివించుకోలేక ఇంట్లోనే ఉంచుకుంటున్నా. ఇంట్లోనే ఇప్పుడు పంపించట్లేదు? ఇంట్లోనే ఉంటుంది. ఓకే, అంటే మనీ సరిపోవట్లేదా చదివించుకోవడానికి? సరిపోకనే ఇంట్లో ఉంచుకుంటున్నా. పొద్దున కొట్టే బాగా గిన్నెలు గుద్దడానికి, అన్నం వండటానికి నన్ను ఉంచింది. నన్ను ఏదైనా హాస్టల్ నేను వెళ్తా అది ఇది అనేసి ఇద్దరం వేసినాం బాగా. స్కూల్ కి అంటే చదువుకునే పిల్లలు, వాళ్ళ తోటి పిల్లలు అందరూ స్కూల్ కి వెళ్తూ ఉంటారు. తనకి ఎంత బాధ అనిపిస్తుంది, నేను ఇంట్లో ఉన్నాను ఈ పని చేయడానికి, ఇంట్లో ఉన్నాను, తనకి బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకోసం తను అలా ఫీల్ అయి ఉంటుంది. అంటే స్కూల్ కి ఆపేశారని చెప్తున్నారు కదా, ఎందుకంటే అంత ఫ్యామిలీలో అంత ఇబ్బందిగా ఉందా మీకు? పాపం స్కూల్ హాస్టల్లో ఇంత ముందు ఫ్రీ చదివారు మేడం, పోయిన సంవత్సరం నుంచి ఫీజులు పెట్టారు. ఫీజులు కట్టలేక ఆఫ్ చేసి వేరే హాస్టల్కి వెళ్తే ఆ హాస్టల్ కాడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు మీ పాపని అంటే మంచి చదువుకోవట్లేదా ఏంటంటే, లేదు ఇట్లా ఫీజు అడుగుతున్నారు మేడం, ఫీజులు కట్టలేక ఫ్రీ సీట్ కోసం వచ్చినాం ఇట్లా పిల్లల్ని హాస్టల్ అంటే. అయితే పాపని జాయిన్ చేయించుకోమ్మా, ఫుల్ అయిపోయింది సీట్లు ఫుల్ అయిపోయింది అని చెప్పారు. అందుకే ఎక్కడ మీకు ఆపేశారు మీ పాపని. అంటే మీకు ఇప్పుడు వితంతురాలు కదా, మీ హస్బెండ్ చనిపోయారని చెప్పారు, మీకు ఫింక్షన్ లాంటివి ఏది లేదు మేడం. నాకు డెత్ సర్టిఫికేటే రాలేదు. పిల్లల స్టడీ కార్డ్ అడుగుతుంటే స్టడీ కార్డే లేదని చెప్తుంటే పిల్లల్ని తీసుకోవట్లేదు. ఇంతవరకు మీ భర్త చనిపోయిన తర్వాత మీకు డెత్ సర్టిఫికేట్ ఎన్ని సంవత్సరాలు అయింది? మీ భర్త చనిపోయి 4 సంవత్సరాలు. 11 నెలలకి 4 ఏళ్ళు అయింది. 5 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు మీ భర్తకి డెత్ సర్టిఫికేట్ రాలేదు, మీకు ఫింక్షన్ రావట్లేదు. అంటే మీరు అప్లై చేశారు? ఎక్కడెక్కడ అప్లై చేశారు అసలు? మీరు మున్సిపల్ ఆఫీస్ లో చేసినాం, ఎంఆర్ఓ ఆఫీస్ లో చేసినాం. అక్కడ అప్లై చేస్తే ఏమన్నారు అంటే, సార్ ఎందుకు రాకపోవడానికి కారణాలు అంటే వచ్చింది. ఇన్ని రోజులు ఏం చేసినావు నువ్వు అంటే తిరుగుతూనే ఉన్నాయి, కాగితాలు కూడా ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నట్టే ఏరే కారణాలు చెప్తున్నారు. చెప్పుకోలేని అన్ని కారణాలు వాళ్ళు చెప్పేవి. అంటే మీరు ట్రై చేస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు సర్టిఫికేట్ అయితే రాలేదు, మీకు ఫింక్షన్ కూడా రావడం. మీరు ఆటో తోలుకున్న మనీతోనే ఇల్లు గడుపుతున్నారు. అంటే మీకు ఆదాయం కూడా సరిపోతుంది. 4,000 రెంట్ మేడం. మీకు ఓన్ హౌస్ కూడా లేదు కాబట్టి రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ అత్తయ్య గారు, మామయ్య గారు? మామయ్య లేడు, చనిపోయారు. అమ్మమ్మ తాతయ్య. అత్తగారు ఏపోళ్ళకి వెళ్ళి ఏమీ లేదు, వాళ్ళకెళ్ళి వచ్చేది ఏం లేదు. అమ్మగారు ఏపోళ్ళు వచ్చేది ఏం లేదు. వాళ్ళు తెచ్చుకుంటే తిన్నట్లే అవ్వలేదు. వాళ్ళ మీద నేనేం ఆధారపడానని నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనేసి ఆటో కొనుక్కొని ఆటో డ్రైవింగ్ చేసుకుంటున్నాను. ఆ వచ్చే మనీ సరిపోవట్లేదు. ఆటో ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టారు కదా, అందువల్ల ఇదేంటుంది.
మనీ సరిపోవడం లేదు, సరిపోవట్లేదు. ఫ్యామిలీ నడుపుకోవడానికి కానివ్వండి, పిల్లల్ని పోషించుకోవడానికి కానీ సరిపోవట్లేదు. ఈ మనీ ఆటో తొలుకునే మనీ మాత్రం సరిపోవట్లేదు. కానీ మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడాలనే ఆలోచనతో ఆటో కొనుక్కొని ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. అంటే ఆటో కొనుక్కున్నా అంటే అది కిస్తీల ప్రకారం కొనుక్కున్నా, కిస్తీలు కట్టుకున్నా, నెలకి 8,000 మరి కట్టుకున్నా. కట్టగలుగుతున్నారా? ఇక అప్పు చేసుకుంటున్నా. మళ్ళీ అప్పు ఎలా తీరుస్తారు మరి? ఇక అంటే ఇట్లా రోజువార్లు అవి తీసుకుంటూ కడుతున్నా, ఇక రోజు 200, 300 అట్లా కట్ చేసుకోవడం అట్లా జరుగుతుంది. అట్లా అప్పు 7 లక్షలన్నర అప్పు మేడం. ఇంత మట్టికి రూపాయి కూడా తీర్చుకోలేదు. 7 లక్షలన్నర కాగితాలతో సహా ఉన్నాయి తెచ్చిన వడ్డీ డబ్బులు. అంటే ఆయనకి హెల్త్ బాగలేక ఆయన పెట్టి ఆడ 3 లక్షలు తీసుకొస్తే 3 లక్షలకి 7 లక్షలన్నర వడ్డీ ఇంట్రెస్ట్ తో. ఇక అవి తీర్చుకోలేక మొన్న ఈ మధ్యలో గొడవలు ఇంటి మీదకి వచ్చి గొడవ అని చెప్తే ఇక కిడ్నీ అమ్ముకున్నా అని కూడా హాస్పిటల్ చుట్టూ కూడా తిరిగాను. నీకేమైనా పిచ్చా ఏంటమ్మా, మంచి హెల్త్ ఖరాబ్ చేసుకోవటం. అదొక్కటే సొల్యూషన్ కాదు కదా, మీరు కష్టపడుతున్నారు చూస్తూనే ఉన్నాం. సో మేము కూడా మీ కష్టాన్ని చూసే నలుగురికి తెలియాలి, ఇంత కష్టపడే మహిళలు ఉన్నారు. సో వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేయాలి. ఇప్పటికి ఏదైనా సీట్ వచ్చి ఇక ఎవరైనా హెల్ప్ చేసి మంచిగా చదివిస్తాను ముందుకు వస్తే నా పాపను చదివించుకుంటాను. ఎందుకంటే చదివించుకోలేనంత పొజిషన్ లో కూడా ఉన్నాను. మీరు అంటే చూస్తున్నాం మీ పరిస్థితి, ఇవన్నీ వింటుంటే చాలా బాధగా అనిపించింది. కానీ మీరు ఎటు ధైర్యాన్ని కోల్పోకుండా చిరునవ్వుతో ఈ కుటుంబాన్ని పోషిస్తున్నారు చూసారా, దానికి మాత్రం మీకు హ్యాట్సప్ తెలియజేస్తున్నాము. తప్పకుండా ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళ నుంచి వాళ్ళకి సహాయం చేయగలిగే వాళ్ళందరూ తనకి సహాయం చేసి తన పిల్లల్ని తన కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటూ మా సుమన్ టీవీ ద్వారా కూడా మేము అందరికి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. ఇది మీ హస్బెండ్ ఫోటో 2021 11 ఓకే. హెల్త్ అప్సెట్ అయ్యి అంటే కరోనా టైంలో కరోనా వచ్చి ఇట్లా చనిపోయాడు. అప్పటి నుంచి నా పిల్లల్ని నేనే చూసుకుంటాను. అంటే తను చనిపోక ముందు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? అంటే తను ఏం పని చేసేవాళ్ళు? తను చనిపోక ముందు ఈవెంట్ల కింద ఫంక్షన్ హాల్ కింద కట్టెళ్ళేదాన్ని, కూలి పని చేసుకొని ఇల్లు కట్టుకునేదాన్ని. మీ అంటే చనిపోయారు కదా వెంకటేశ్వర్లు గారు, తను ఏం చేస్తుండే వాళ్ళు చనిపోక? తను అంటే ఊళ్ళో కళాస్ మేస్త్రి, కళాస్ పనులు కింద చేసేవాళ్ళు. అంటే సుతార్ పని, వాటికి కూలి పని, ఒడ్ర పనికి వెళ్ళేవాళ్ళు. సో అలా ఇద్దరు కలిసి కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు. ఇప్పుడు తన లేని లోటు మీకు చాలా బాగా తెలుస్తుంది, మాకు కూడా తెలుస్తుంది. అంటే చనిపోయిన తర్వాత చాలా అంటే స్టార్టింగ్ మీకు ఆటో ఫీల్డ్ లోకి వచ్చేయలేదు. అంతకు ముందు ఆటో ముందు ఏం చేసుకుంటూ ఉండేవాళ్ళు? చనిపోయిన తర్వాత ఈవెంట్లకి వెళ్ళేదాన్ని, ఫంక్షన్ హాల్లో ఈవెంట్లకి అట్లా వెళ్ళేది. అంటే ఈవెంట్లు అంటే ఏం చేయడానికి? బొట్టు గంధం పెట్టడానికి అట్లా వెళ్ళేదాన్ని. అట్లా పిలిస్తే వెళ్ళేదాన్ని, లేకపోతే ఇంటి దగ్గర ఉండేదాన్ని. సరే, అంటే ఫంక్షన్లు ఎప్పుడు ఉండవు కదా, ఈ సీజన్ లో ఉంటాయి, నెక్స్ట్ సీజన్ లో ఉండవు. అప్పుడు పండ్లు కూరగాయలు అమ్ముకున్నా, పండ్లు అమ్ముకున్నా, కాగితకాయలు ఏరుకున్నా, రోడ్లు అమ్మడి తిరిగి కాగితాలు కూడా ఏరుకున్నా, అన్ని చేసిన మేడం. ఇల్లు గడవాలి కదా, పిల్లల్ని పోషించుకోవాలి కదా అనేసి, తండ్రి లేని లోటు వాళ్ళకు కూడా లేకుండా ఉండాలి అనేసి అవి కూడా చేసుకున్నాం. ఈ పిల్లల్ని పోషించుకోవడానికి మీకు చేయని పని లేదని తెలుస్తుంది. అంటే చిన్న పని పెద్ద పని అని కాకుండా అన్ని పనులు చేసుకుంటూ ఇంత దూరం వచ్చారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆటోలు తోలుకుంటూ సెట్ అయ్యారు. సో అది కూడా నడుస్తుంది. ఏది నడవలేదు అని కూడా నడుస్తుంది. అంటే మీకు ఏదైతే ఆటో అప్పు ఉందో అది క్లియర్ అయ్యి మీకు ఒక ఆదాయం వచ్చినప్పుడు నేను కొంచెం ఒక పొజిషన్ లో ఉన్నట్టు. పాప నీ పేరేంటి? అపర్ణ. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. అంటే పెద్ద అయ్యాక హోప్స్ ఉంటాయి కదా, నేను ఇది అవ్వాలనుకున్నాను అంటే నువ్వేం అవ్వాలనుకున్నావు? డాక్టర్. అంటే మంచిగా చదువుకుంటే డాక్టర్ అవుతావా? ఓకే, చెప్పు. నీకు డాక్టర్ అయ్యి నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ గురించి చెప్పు. యువతులకి సహాయం చేయాలి, పేదవాళ్ళకి మంచిగా సహాయం చేయాలి, బాధపడిన వాళ్ళకి మంచిగా ఆదుకోవాలని కోరిక నాకు. వాళ్ళకి ఉచితం వైద్యం చేయాలని కోరిక బాగా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు కదా, మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నీకేమనిపిస్తుంది? నేను స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది బాగా. మమ్మీ నన్ను తోలట్లేదు. అడిగావా స్కూల్కి పంపించమని? రోజు అడుగుతున్నా, డబ్బులు లేవని ఆగుతుంది మమ్మీ గాని. ఓకే, చూసారు కదండి, నాకే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. పిల్లలందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు వెళ్తూ ఉంటే తనకి కూడా వెళ్ళాలనిపిస్తుంది. చిన్న పాప కదా, తనకి ఆర్థిక స్తోమత ఇవన్నీ తెలియవు. మహిళకి హెల్ప్ చేయాలి ఈ సమాజంలో. తను ఎంత కష్టపడి ఎన్ని పనులు చేసి ఓవర్కమ్ ఇంతవరకు చేసింది. సో ఇంకా పోరాడుతూనే ఉంది. కానీ తనకు కూడా మనం కూడా ఒక చిన్న హస్తాన్ని అందించి
ట్రస్ట్ల వారు కానివ్వండి, ఆర్థిక సాయం చేయాలనుకునే వారు కానీ ముందుకు వచ్చి వాళ్ళ పిల్లల చదువు కోసం, తన కోసం కొంచెం చిన్న మొత్తంలో సహాయం చేయాలని కోరుకుంటూ మన సుమన్ టీవీ ద్వారా తెలియచేసుకుంటున్నాం. ఇది మేమున్న ఏరియా మేడం. ఇంత ముందు అన్ని సరదా చెట్లు ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయినట్టు, అంటే ఇల్లులు అక్కడక్కడ కనిపిస్తూ కట్టుకున్నారు. వాటర్ ప్రాబ్లం అన్ని రోజులు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? అంటే 2002లో వచ్చినాం మేడం మేము గుట్టకి. 2002లో వచ్చి ఇక్కడే ఉంది. రమణగుట్ట ఏరియానా ఇది? రమణగుట్ట ఏరియా. ఇక పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేసినాం. అక్కడ 1 సంవత్సరం కూడా లేవు అమ్మమ్మ అక్కడ. అమ్మమ్మ చనిపోయింది నన్ను చేసుకొచ్చాకనే. అంటే మామయ్యకి ఫస్ట్ మ్యారేజ్ అయింది, అక్క చనిపోతే అత్తమ్మ నన్ను చేసుకొచ్చారు. ఇక ఓకే ఇక్కడే వచ్చిన మా ఆయన అన్న భార్య ద్వారా వచ్చిన అనమాట. మేనత్త కూతురు ద్వారా వచ్చి ఫలితేపాలెం నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఇక చిన్న చిన్న పనులు చేసుకుంటా అట్లనే ఉండిపోయారు ఇక్కడ. అంటే ఎలా అంటే ఇక్కడ ఆటో వాళ్ళతో, అంటే జెంట్స్ కదా ఎక్కువ, ఆటో వాళ్ళు అంటే వాళ్ళలో వాళ్ళకి యూనిటీ ఉండదు అంటూ ఉంటారు కదా, దాంట్లో ఏమైనా మీకు సమస్యలు వస్తున్నాయా? అందులో సమస్యలు ఏం లేవు మేడం నాకైతే. ఎందుకంటే నన్నైతే ఒక చెల్లిలాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు వరకు అయితే నన్నైతే ఒకళ్ళు ముందు ముందు ఎట్లుంటుందో తెలియదులే, కానీ ఇప్పుడు వరకు అయితే అరే మాటలు పెట్టుకోరా బుజ్జి అంటే మాటలు పెట్టుకో అంటున్నారు. ఒకళ్ళ వాళ్ళ బండ్లు ఎక్కించుకోకపోయినా కానీ నా బండి ఫుల్ చేపించి పంపిస్తారు. అక్కడ పాత బస్ స్టాండ్ కాడ కానీ, మాది లోన కానీ, ఇక్కడ మాది పల్లెపల్లి అడ్డా కానీ అందరూ బాగా చూసుకుంటారు. కానీ వికలాంగుల కాలనీ అడ్డా మాత్రానికి అసలు అక్కడ బండి కూడా పెట్టినారు మేడం. ఇది అసలు మెయిన్ ఇది చెప్దాం అనుకున్నా. అసలు వాళ్ళ అడ్డా కూడా అసలు బండి ఇట్లా వచ్చి ఆగిందంటే ఆడపిల్లని కూడా చూడరు వాళ్ళైతే. ఏది ఇక్కడ కాలనీ వాళ్ళు, వికలాంగుల యూనియన్ వాళ్ళు అసలు నన్ను దగ్గర కూడా అనేది తీ అసలు ఒక ఆడపిల్ల రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. ఈ యువతలో వాళ్ళు ఇచ్చినంత రెస్పెక్ట్ కూడా వాళ్ళు ఇవ్వరు. కాలనీ వాళ్ళు నువ్వు వచ్చి ఇక్కడ పెట్టడం ఏంది, మాకే లేదు కానీ అనేసి పెట్టనీరు వాళ్ళు. కానీ పల్లెపల్లి అట్ట వాళ్ళకి మాత్రం పిలిచి వాళ్ళు అక్కడ నిలబడి నన్ను మనుషులు ఎక్కించి పంపిస్తారు. నన్ను స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి మేడం ఒక 8 మంది అమ్మాయిలు స్కూల్ కి తీసుకెళ్లి మన క్యాంప్ లోకి తీసుకొస్తుంటాం. ఇక్కడ ఇట్లా మొన్ననే కొత్త బస్ స్టాండ్ ఇక్కడ జాయిన్ అయ్యారు మేడం. ఇక్కడే జాయిన్ అయ్యి చూద్దాం ఒకసారి మీ అడ్డ. ఇక్కడ అడ్డాలో జాయిన్ ఇదేనా? ఇదే అడ్డ. ఈ అడ్డా కానిచ్చి అంటే ఎన్ని ఆటోలు ఉంటాయి సుమారుగా అడ్డాలో? అంటే 10-15 అది ఉంటాయి. కాబట్టి కొత్తగా పెట్టారు ఈ అడ్డ. ఇక్కడ నుంచి ఇక డ్రైవర్ చేయాలన్నమాట. ఇక వీళ్ళు ప్రాబ్లం లేదు, అన్న వాళ్ళు మంచి వాళ్ళు. నువ్వు ఫస్ట్ వచ్చావు, నేను ఫస్ట్ వచ్చాను, వెనకాల పెట్టు. ఎవరైనా సరే బాయ్స్ సపోర్టింగ్ నే ఉన్నారు, కానీ ఇబ్బందికరంగా అయితే ఏది లేదు నాకు ఇంత మట్టిగా అయితే. తో పాటు వచ్చాం కదా మనమైతే ఇక్కడ ఖమ్మం కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న అడ్డా దగ్గర అయితే ఉన్నాము. అంటే తను ఇక్కడే రెగ్యులర్ గా ఆటో పెడుతూ ఉంటారంట. ఇక్కడ మనతో పాటు తనతో వర్క్ చేసే ఆటో యూనియన్ వాళ్ళంతా ఉన్నారన్నమాట. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేది. మీ పేరండి? రాము మేడం. అంటే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి తను మనీ ఇక్కడ ఆటో పెట్టుకుంటుంది మీతో పాటు? 2 years నుంచి చదువుతాను మేడం. అంటే తను అంటే మీరు ఎలా హెల్ప్ చేస్తున్నారు తనకి? ఏదైనా హెల్ప్ చేస్తున్నారా, లేదంటే మీ యూనియన్ లో తను ఎలా చూసుకుంటున్నారు, ఎలా ఉంది తన వర్క్, ఎలా కష్టపడుతుంది? కష్టపడుతుంది, యూనియన్ లో బాగానే తిరుగుతుంది, వస్తుంది సైడ్ పెడతాం, తీసుకొని వెళ్ళిపోతాను. చిన్న రెస్పెక్ట్.